అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని ఇన్ని రోజులుగా సబ్స్క్రైబ్ చేయమని అడిగిన దానికి 6,700 మంది చేశారు. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇంకా దాన్ని మీరు 10,000కు చేరిస్తే మీకు పాదాభివందనములు చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎల్లుండి ఆగస్టు 15వ తేదీ మనకు 2 సినిమాలు రిలీజ్ అవుతుంది. ఒకటి మిస్టర్ బచ్చన్, 2 డబల్ స్మార్ట్. ఈ 2 ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు. ఇంకోటి తంగలా అని డబ్బింగ్ ఒకటి అనేది ఏదో సినిమా ఉంది. ఈ 2 కూడా నాకు తెలిసి ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమా ఎప్పుడో రైడర్ హిందీలో ఒక 5-6 ఏళ్ళు ముందు వచ్చి దాని ఇప్పుడు రీమేక్ అని, అది కూడా కొత్త పాయింట్ ఏం కాదు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఒక విలన్ బిగ్ షాట్ని పట్టుకునే దానికి పోతే అక్కడ ఎదుర్కొనేది. ఇదంతా ఎప్పుడో వచ్చేసింది. దీనే మళ్ళీ ఈయన కొత్తగా పాపం అందులో వరుసగా రవితేజ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆయన మనిషి కూడా చాలా చిక్కి శల్యం అయిపోయి ఉన్నాడు. నిన్న ఆడియో ఫంక్షన్లో చూస్తే కూడా మొహంలో ఏమీ లేదు పాపం. పెద్ద పెద్ద అద్దాలు, పెద్ద పెద్ద ఎంటుకలు, నెత్తిన మొహం మీసాలు, పెద్ద పెద్ద మీసాలు తప్ప కండే లేదు పాపం. అయినా వయసు అయిపోయి పాపం చాలా బాధల్లో ఉంటుంటాడు. ఆయనకి తెచ్చి ఊరికే మేకప్ చేసి హీరోయిన్లు పెట్టి వెనకాల జోబీలో చేయబెట్టి హీరోయిన్లకు ఎగిరేది ఇవన్నీ తీసున్నాడు ఈయన ఎప్పుడో 3-4 సంవత్సరాల ముందు ఒక సినిమా తీసి అప్పటి నుంచి ఎక్కడికి పోయినాడో ఇప్పుడు వచ్చినాడు మళ్ళీ రీమేక్ అని. ఇదేమైనా రీమేక్ అంటే కూడా ఇదేమన్నా జనం చూసి మెచ్చుకున్న రీమేక్గా నాకు అనిపించడం లేదు. కానీ జనాలు దీనికి ఏం చెప్తారో చూడాలి. అదేవిధంగా ఇంకొక సినిమా డబల్ స్మార్ట్. ఆయన పూరి జగన్నాథ్, ఈ బోయపాటి సీను, వీళ్ళిద్దరూ ఎప్పటికీ మారలేము. ఒకే విధంగా తీసుకుంటూ ఉంటారేమో. అది ఎప్పుడో ఒక చిప్పు వాడికి ఏదో పోయిందని చెప్పి అదేదో ఆడింది స్మార్ట్ శంకర్ అని. డబల్ స్మార్ట్ అని 2 చిప్పులు మార్చేట్టుగా ఉండదు ఇట్లా చూస్తే. ఏందో మళ్ళీ చిప్పులు మార్చేదంట. అది చాలా పద్ధతి లేకుండా హీరోయిన్కి చిన్న చిన్న డ్రెస్సులు వేయడము, ఆమె చెస్ట్ మీద లో యాంగిల్లో కెమెరాలు పెట్టి చూపించడము, ఇదంతా రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. వీళ్ళంతా ఇట్లాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అదే మీరు చూడండి, మన రాజమౌళి ఎప్పుడైనా ఇప్పుడు మొన్న వచ్చిన త్రిపురాలు హీరోయిన్ నడుముల మీద ఆమె చెస్ట్ మీద అంత కెమెరాలు పెట్టి చూపించినాడా? మారాలా? అది వీళ్ళు మారితే లేదే. బోయపాటి సీను కానీ, ఈయన కానీ, పూరి జగన్నాథ్ కానీ, ఆ పెద్ద ముసలైన సంజయ్ దత్తు ఆయన తెచ్చి విలన్ని, అది ఏందో గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎనీహౌ, ప్రజలు మన ఆడియన్స్ సినిమాకు ఎటువంటి తీర్పు ఇస్తారో మనం వెయిట్ చేసి ఆగస్టు 15న మళ్ళీ కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.